హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కూకట్పల్లిలోని కల్వరీ టెంపుల్లో ప్రార్థనలు చేసేందుకు క్రిస్టియన్లు భారీగా తరలివచ్చారు. దీంతో కూకట్పల్లిలోని ప్రధాన రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావ్య అందిస్తారు. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో ఉండే అన్ని చర్చిల్లో కూడా పూర్తిగా ఆధ్యాత్మిక శోభే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కూకట్పల్లి దగ్గర ఉండే కల్వరీ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు వేల సంఖ్యలో కూడా ఆ జీజస్ ని ప్రేయర్ చేయడానికి కూడా వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తుంది ఒక హాల్లో మాత్రమే. మనం చూసినట్టయితే ఒకసారి ఈ ప్రభుని వేడుకోవడానికి క్రిస్మస్ సందర్భంగా ఆ జీజస్ జన్మదిన సందర్భంగా ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించడానికి వచ్చిన వాళ్ళ సంఖ్య మనం చూడొచ్చు. కేవలం ఈ హాల్లో మాత్రమే 20,000కు పైగా ఆ జీజస్ ని ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ప్రేయర్స్ లో పాల్గొని ఇప్పటి వరకు కూడా ప్రేయర్స్ కొనసాగుతున్నాయి. మరో అరగంట తర్వాత ఇక్కడ ప్రేయర్స్ కూడా ముగియబోతున్నాయి. ఆ జీజస్ కి ప్రత్యేకమైన ప్రేయర్స్ లో జనాలు పాల్గొన్నారు. ఇది కేవలం హాల్లో సంఖ్యనే. మనం హాల్ పక్కన వైపు అంటే కల్వరీ టెంపుల్ బయట ఉండే ప్రాంగణం కూడా చూసినట్టయితే ఒక ఎల్ఈడిని పెట్టారు. ఆ ఎల్ఈడి ద్వారా కూడా ప్రార్థనలు వింటూ ఉన్నారు. బైబుల్స్ చేతిలో పట్టుకొని ఆ జీజస్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ పాల్గొంటూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇది బయట ఉండే ప్రాంగణం. ఎల్ఈడి ముందు ఎంతమంది జనం ఉన్నారో చూడొచ్చు. పూర్తిగా ఇది కేవలం కల్వరీ టెంపుల్లోనే క్రిస్మస్ సందడి కాదు, మిగతా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. విద్యుత్ దీపాల అలంకరణలో చాలా ప్రత్యేకంగా చర్చిలను కూడా అందంగా అలంకరించారు. ఈ క్రిస్మస్ సందర్భంగా కేవలం ఈ ఒక్కరోజు ప్రార్థనలే కాదు, దాదాపు 20 రోజుల నుంచి కూడా ఇదే సందడి మనం చర్చిల్లో చూస్తున్నాం. ఇవాళ క్రిస్మస్ 25 ఆ జీజస్ పుట్టినరోజు సందర్భంగా ఇంకా ప్రత్యేకంగా చర్చిలు మనకి కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. అయితే అడుగడుగున వాలంటీర్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు. వాలంటీర్లు ఇక్కడ వచ్చే వారికి దారి చూపించడంతో పాటు ఎవరిని కూడా నిలబడకుండా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ ప్రేయర్స్ వినేలా, ప్రార్థనలు వినేలా, దాంతోపాటు సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలను చూసేలా కూడా ఏర్పాట్లు అనేది చేస్తున్నారు. మనం చూస్తున్నాం పూర్తిగా కూడా ఇది జనసంద్రంగా కల్వరీ టెంపుల్ పూర్తిగా జనసంద్రంగా మారిపోయింది. ఈ కల్వరీ టెంపుల్ చాలా ప్రత్యేకమనే చెప్పొచ్చు. కేవలం ఇక్కడ హైదరాబాద్ వాసులే కాదు, ఎక్కడో దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రేయర్స్ లో పాల్గొంటుంటారు. చాలా ప్రత్యేకమైన ప్రేయర్స్ కూడా ఇక్కడ జరుగుతాయని కూడా అంటుంటారు. మనం ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. బోయినపల్లి మేడం, ఇప్పటి నుంచి కాదు మేడం, 10 years నుంచి కల్వరీ టెంపుల్కి వస్తాము. ఇది ఒక అద్భుతమైన, ఇక్కడ ఒక క్యాస్ట్ అని లేదు, ఒక మతం అని లేదు, ఏమీ లేదు. అందరు ఆహ్వానితులే. హృదయం శుద్ధి గారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. ఇది గోల్డెన్ లెటర్స్ ఎక్కడైనా సరే. సో ఇక్కడ అన్నిటికీ అందరికీ ఆహ్వానం ఎప్పుడు. నేను 9 o'clock వచ్చాను మేడం. మాకు ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయింది. ఇవాళ ఫెస్టివల్ కాబట్టి 4 సర్వీసులలో ఒకే సర్వీస్కి వచ్చినట్టు ఉన్నారు. యాక్చువల్గా 1,00,000 మీద దాటిన సంఘం మాది, మా కల్వరీ టెంపుల్. సో ఇవాళ అందరూ 1,00,000 మంది ఇప్పుడే వచ్చారు. సో ఏ ప్రాబ్లం లేదు, అన్నీ హ్యాపీ. బిహెచ్ఎల్ టౌన్షిప్ నుంచి వచ్చాను. అంటే మీరు వచ్చే కల్వరీ టెంపుల్ టు బిహెచ్ఎల్ టౌన్షిప్ అంటే లాంగ్, అక్కడ చాలా చర్చెస్ కూడా ఉంటాయి. ఈ చర్చ్ కి రావడానికి కారణం ఏంటి? దీంట్లో ఉండే వాక్యం బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి దీనికి తారతమ్యాలు లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఎలా బ్రతకాలని చెప్తారు. ఇక్కడ బ్రతకడం నేర్చుకోవచ్చు అన్నట్టు, దాని గురించి మేము కోరుకుంటాం. యాజ్ యూజువల్ ఎవ్రీథింగ్ మంచి బాగానే ఉంటుంది. మాకు నచ్చుతుంది ఇక్కడ, మాకు ఇక్కడ బాగా నచ్చుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే మీకు ఏమైనా సొల్యూషన్స్ అనిపించాయి? మంచిగా ఉంది, ఏమీ లేదు మాకు ఇప్పటికైతే. దేవుడు మంచిగా చూస్తాడు మా పిల్లల్ని, నన్ను ఏమి మంచిగా ఉంది. బాధ అనిపించి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి పీగా ఉంటుంది. ఇంట్లో ఉంటే ఎంతో ఇదైపోయినట్టుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఎంతో పీగా ఉంటుంది. నాకు అంత బాధలన్నీ మర్చిపోతా. అంతేదిగా ఉంటుంది. మరి కల్వరీ టెంపుల్కి వస్తే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయి అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నిజంగా. అంటే మామూలుగా మేము విడిగా ఉండే అనుభవం కన్నా కల్వరీ టెంపుల్కి వచ్చి మేము యేసుక్రీస్తులోకి నడిపించుకున్నాక చాలా మంచిగా బాగుపడ్డాం. మా జీవితాలు కూడా మార్చుకున్నాం. ఎంతో సంతోషం అన్నమాట. మేము తినకపోయినా ఒకరోజు బాధపడం, కానీ దేవుడు చర్చికి రాకపోతే చాలా బాధపడతాం. అది కల్వరీ టెంపుల్కి వాక్యం వినకపోతే చాలా మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఆ రోజు మొత్తం మాకు అసలు ఎంతో ప్రాబ్లంలా ఉంటుంది అన్నమాట. మేము సురారం కాలనీ నుంచి, జీడిమెట్ల నుంచి. చాలా బాగా చూసుకుంటారు.
ఇది ప్రస్తుతం ఇక్కడ కల్వరి టెంపుల్ దగ్గర ఉండే టెంపుల్ అంటే క్రిస్మస్ సందడి. మనం ఇంకోవైపు హాల్లో చూడొచ్చు. ప్రార్థన ఎండింగ్కి రాబోతుంది. దానికి సంబంధించి మనం విజువల్స్ చూసినట్టయితే అందరూ ఒకేసారి లేచి నిలబడి కూడా ఆ జీజస్ని ప్రేయర్ చేస్తున్నారు. ఎండింగ్ ప్రేయర్ ఇలా చేయడం ఇక్కడ ఆనవాయితీగా కూడా వస్తుందనే చెప్పొచ్చు. పూర్తిగా కల్వరి టెంపుల్ కూడా జన సంద్రోహంగా మారింది. క్రిస్మస్ సంబరాలు ఈ కల్వరి టెంపుల్లో అంబరాన్ని తాకుతున్నాయనే చెప్పొచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తుంది ఇది కేవలం ఒక సిట్టింగ్ మాత్రమే. ఇంకో 4 ప్రేయర్స్ కూడా ఇక్కడ జరగబోతుంది. ప్రతి ప్రేయర్లో హాల్ లోపల దాదాపు 20,000కు పైగా, దాంతోపాటు బయట ప్రాంగణంలో అయితే ఇంకా లెక్క పెట్టినంత జనం ఉన్నారు. దాదాపు 50,000 పైచిలుకే ఇక్కడ జనాలు ఈ ప్రేయర్స్లో కూడా పాలు పంచుకుంటున్నారు. మరో 2 సిట్టింగ్స్ అంటే దాదాపు ఇవాళ ఉదయం 6 నుంచి ఇవాళ రాత్రి వరకు కూడా ఈ ప్రేయర్స్ కొనసాగుతూ ఉంటాయి. ఇందులో లక్షల్లో జనాలు కూడా పాల్గొంటూ ఆ జీజస్ని ప్రేయర్ చేస్తూ ఉంటారు. అందుకనే మనం గేట్ బయట కూడా చూసినట్టయితే పూర్తిగా పోలీస్ బందోబస్తు, దాంతోపాటు సీసీ కెమెరాల పహారా మధ్య కూడా శాంతియుతంగా ఈ ప్రేయర్స్ అన్ని కూడా కొనసాగుతున్నాయి. మెటల్ డిటెక్టర్లు కూడా పూర్తిగా ఉంచారు. ఎప్పటికప్పుడు పోలీసు బందోబస్తు కూడా చూస్తూ కూడా ఈ ప్రేయర్స్ శాంతియుతంగా జరిగేలా, క్రిస్మస్ సంబరాలు ఇక్కడ అంబరాన్ని అంటడంతో పాటు శాంతియుతంగా సంతోషంగా జరిగేలా కూడా అన్ని చర్యలు ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం ఇక్కడ కల్వరి టెంపుల్ దగ్గర ఉండే క్రిస్మస్ సందడికి సంబంధించిన సమాచారం. ఓ స్టూడియో.